నా పేరు ఫణీంద్ర ప్రసాద్. Yeah. నేను ఇందులో రిజిస్టర్ చేసుకున్నాను. నేను ఒక 25 ఫిలిమ్స్లో చేశాను. చేసిన ఫిలిమ్స్లో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి బాగా హిట్ అయింది. మరి కొన్ని సినిమాలు విడుదలైనవి, కొన్ని రిలీజ్ కూడా కాలేదు. అయితే ఒక మాట జ్ఞాపకం వచ్చింది నాకు. దిల్ రాజు గారి డ్రీమ్స్ అంటే డ్రీమ్స్ కమ్స్ టు థాట్స్, థాట్స్ కమ్స్ టు ప్లాన్స్, ప్లాన్స్ కమ్స్ టు యాక్షన్ అన్నారు అబ్దుల్ కలాం గారు. ఈ వాక్యాన్ని ఆచరణలో పెట్టే ఏకైక వ్యక్తి దిల్ రాజు గారు. అయితే ఆయనకి స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఒక వెలమకూర్చ వెంకట రమణారెడ్డిగా జీవితాన్ని ప్రారంభించి ఈరోజు శిఖరాగ్ర స్థానంలో దిల్ రాజుగా అందరి దిల్లో ఆయన ఉన్నారంటే ఒక మహత్తర స్ఫూర్తి ఆయనలో ఉంది. అది శ్రీ నందమూరి తారక రామారావు గారు 4 దశాబ్దాల నాడు వెలిగించిన స్ఫూర్తి. ఆయన ఏం చెప్పారంటే, అపజయం, ఓటమి ఇది తెలుగు జాతిలో వినపడరాదు. ప్రతి తెలుగువాడిలో ఒక స్ఫూర్తి ఉంటుంది. ఆ స్ఫూర్తిని ఎవరు మళ్ళీ బయటికి తీసుకురావాలంటే ఒక ప్రముఖ నిర్మాతలు, పారిశ్రామికవేత్తలు, అగ్రస్థానంలో ఉన్న తెలుగు వాళ్ళు, అణగారిన తెలుగు వాళ్ళని పైకి తీసుకురావాలి. అప్పుడే మన జాతి ఔన్నత్యం నిలబడుతుందని నందమూరి తారక రామారావు గారు 4 దశాబ్దాల నాడు నేను యువకుడిగా ఉన్నప్పుడు ఆయన స్ఫూర్తి రగిల్చారు. ఆ స్ఫూర్తిని ఈ వయసులో కూడా నేను కష్టపడుతున్నాను. సినిమాల్లో కొన్ని సినిమాలు చేస్తున్నాను. ఇంకా సినిమా అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను.